ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. తెలుగుతో పాటుగా మరో 1-2 భాషల్లో తెలుగు సినిమాలు వాలిపోతున్నాయి. అందుకు ఇటీవల రిలీజ్ అయిన బాహుబలినే నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకాలం రిలీజ్ అయిన బాహుబలి అత్యధికంగా వసూలు చేసిన భారతదేశ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాత సినిమాలు కూడా వివిధ భాషల్లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టాయి. అయితే ఒక సినిమాతో ఇతర భాషల్లో కూడా పాపులారిటీ సంపాదించుకుంటే తర్వాత ఆటోమేటిక్ గా ఇతర భాషల్లో కూడా ఆయా హీరోలకు మార్కెట్ పెరుగుతుంది. అల్లు అర్జున్ ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ కేరళలో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలో ఏకాలం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. గతంలో ఎన్టీఆర్ చిత్రాలు హిందీలోకి డబ్ అయ్యాయి. మోహన్ లాల్ ఉండడంతో మలయాళంలో డోకా ఉండదు. తెలుగు, తమిళ్లో ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పటికీ రుజువైంది. దీంతో గ్యారేజ్ రికార్డు కలెక్షన్ ని కొల్లగొట్టం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు. ఈ సినిమాతో ఎన్టీఆర్ 100 కోట్ల వసూళ్లపై కన్నేసినట్లు తెలుస్తోంది. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనలు జతకడుతున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవుని బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్